మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్యేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజ్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీమిలి జోన్ 3 3వ డివిజన్లోని ఉన్న ఫిషర్మెన్ కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గంటా నూకరాజు చేతుల మీదుగా అందించారు. నాయకులు మరి వారి ఆశయ సాధన కోసం స్కూల్లో తీసుకోవాలని అందరికీ తెలుసు. స్కూల్ ఓపెన్ అయినాక కిట్స్ పంపిణీ చేయడం మొదటిసారి. ఉన్నతమైన విలువలతో కూడినటువంటి విద్యని ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. కాన్వెంట్ స్కూల్స్తో పాటు మీరు కూడా బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఈ కిట్స్ కానీ అలాగే తల్లికి వందనం. తల్లికి వందనం అనేది మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఒక పిల్లలకే ఇచ్చేవారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు. అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి చిన్న చిన్న కారణాలు చేద్దాం 300 యూనిట్ కానీ కావాలని అలాగే అవసరం ఈ 3 నిబంధనలు పెట్టి కొంతవరకు ఆపుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 300 యూనిట్లు కూడా తీసివేయాలని ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి వైట్ కార్డులకి ఇవ్వాలనేది ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరి 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలకి ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అవుతారో వారికి కూడా మళ్ళీ తల్లి వందలు ఇవ్వటం, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ ఎదుగుతున్న కూడా తల్లి వందలు ఇవ్వడం జరుగుతుంది. మన 31వ తేదీ వారికి తీసుకొచ్చి 5వ తేదీన జూలై 5 కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి రాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సచివాలయానికి వెళ్ళి